నిన్న జరిగిన పైలట్ రోహిత్ ఫామ్ హౌస్లో ఏదైతే డ్రగ్స్ పార్టీ ఉందో దానిపైన పూర్తి విచారణ జరగాలని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 27 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ డ్రగ్స్ రహిత నగరంగా ఇవాళ అనేక మంది యువత డ్రగ్స్కు బానిసై ఇవాళ వాళ్ళ జీవితాలకు విముక్తి కలిగించడానికి నగరంలో డ్రగ్స్ లేని నగరంగా ఏర్పాటు చేస్తూ ఒక ఈగల్ టీంని చేస్తూ ఒక భారతదేశంలోనే హైదరాబాదులో డ్రగ్స్ రహిత నగరంగా తయారు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇవాళ అధికారంలో ఉండి ఆంబోతుల్ని తయారు చేసి మదమెక్కి ఇవాళ డ్రగ్స్ నగరంగా మార్చిన బీఆర్ఎస్ సహాయంలో మరి దీనికి కేటీఆర్ బాధ్యత వహిస్తాడా, హరీష్ రావు బాధ్యత వహిస్తాడా తేల్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాం. చాలా సిగ్గుచేటు. ఇవాళ అధికారం ఉన్నప్పుడేమో అధికారం మదమెక్కి విచ్చలవిడిగా ఇవాళ డ్రగ్స్ రేవు పార్టీలను రకరకాలుగా నడిపారు. అధికారం పోయిన తర్వాత కూడా ఇవాళ ప్రభుత్వ పోలీసు నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు విచ్చలవిడిగా ఇవాళ బీఆర్ఎస్ హయాంలో ఇవాళ అవినీతి అక్రమాల సొమ్ముతో మదమెక్కి ఈరోజు డ్రగ్స్ మాఫియా నడుపుతున్నారంటే చాలా సిగ్గుచేటు. తల ఎక్కడ పెట్టుకుంటావు కేటీఆర్? దీనిపైన ప్రతిరోజు ఆంబోతులాగా ఊరు మీద విడిచిన ఆంబోతులాగా మాట్లాడే కేటీఆర్, హరీష్ రావులకు నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఈ రోజు జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ వ్యవహారంలో ఇవాళ తల ఎక్కడ పెట్టుకుంటావు కేటీఆర్, హరీష్ రావు? మీరు బాధ్యత వహించాలని కూడా కోరుతా ఉన్నాను. సిగ్గుండాలే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదాను కూడా రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి అవినీతి అక్రమార్కులకు మదమెక్కి చట్టాలు పోలీసులంటే గౌరవం లేకుండా సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఇలాంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదాను కూడా రద్దు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. దీనిపైన కేటీఆర్ వివరణ ఇవ్వాలి, దీని బాధ్యత తీసుకోవాలని కూడా మేము కేటీఆర్ కు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిరోజు అభివృద్ధికి ఆటంకంగా ఇవాళ కాళ్లలో కట్టబెట్టి ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన మాట్లాడే ఈ సన్యాసులు ఈ రోజు ఇలాంటి సమాజం తలదించుకునేలా వ్యవహరించినటువంటి మీ మాజీ ఎమ్మెల్యే వ్యవహారం పైన కేటీఆర్, హరీష్ రావు మాట్లాడాలి, బాధ్యత వహించాలి. దీనిపైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్ పైన ఉందని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. చాలా సిగ్గుచేటు. గతంలో ఫామ్ హౌజ్ల రేవు పార్టీలలో దొరికితే అధికార పార్టీ మా పైన కక్ష పెంచుకొని మా పైన గొంతు నొక్కుతుందని మాట్లాడినటువంటి దద్దమ్మలు, సన్యాసులు ఈ వ్యవహారం పైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏ వివరణ ఇస్తుందో తక్షణం తెలియజేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.